మాతృభాషలోనే విద్యాభ్యాసం జరపాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వయంగా కర్తవ్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సూచించారు. భారత విశ్వగురు అవుతుందనడంలో సందేశం లేదన్నారు. నేటి యువతకు మన పురాణాలను వివరించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. భారతీయులు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసిస్తారనడంలో సందేశం లేదని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని చెప్పారు. పేదరికం లేని దేశంగా భారత్ అభివృద్ధి చెందాలని, ప్రతి పౌరుడు గౌరవంగా జీవించే పరిస్థితి కల్పించేలా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కృషి చేయాలని కోరారు. See, India is moving very fast. 11 years, we are able to reach from 11th to 4th largest economy in the world. Next year, we will be second largest economy in the world. By 2047, 100 years Independence Day, we will be number one economy in the world. There is no doubt about it, it will happen. For that, people like Mohanji Bhagwatji is going on promoting, preparing, without aspiring, expecting any positions, but all of us have to sync with his ideology, and then it is possible. If that is the situation, I don't have any doubt, if you manage population, around 20-25 crore will migrate all over the world. Both public governance, political governance, Indians are going to play a very crucial role also. I don't have any doubt about it. Reason is very simple. They need services. We are having young population. Not aspiring anything, we can do that service. But only my request to people like, especially Mohanji Bhagwatji, what type of society we are going to see in future? Only billionaires or millionaires are having inclusive growth rate without any poverty, and also haves and have-nots, the gap has to be reduced. Every citizen of this country should live with respectably and dignity, and also better living standards. Then only we can say proudly, India is great. That is going to happen. That is where he has to think in the direction. పిల్లలు నేటి యువతకు సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కాకుండా మన పురాణాలను వివరించాలని చంద్రబాబు సూచించారు. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాళ్ళని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది.
ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మనమంతా ఈ విశ్వానికి ఎంతో కొంత రుణపడి ఉన్నామని, తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. శాస్త్ర విజ్ఞానంతోనే మానవాళికి సదుపాయాలు కలుగుతాయని చెప్పారు. భారత్ విశ్వగురు అవుతుంది అనడంలో సందేహం లేదని చెప్పారు. किनके पास होता है? ज्ञानी लोगों के पास होता है ना. कोई गोली आप खा रहे हैं, वो क्या है, कैसी है, उसके परिणाम क्या है, कैसी बनती है वगैरह, ये ज्ञान आपके पास नहीं है. घी खाओ तो कोलेस्ट्रॉल बढ़ेगा, घी बंद कर रहे थे. अब आ गया कि गाय का घी खाने से ठीक होता है और देशी गाय का खाने से ठीक होता है. कहीं आ गया, यूट्यूब पर आ गया, हमने पढ़ लिया, तुरंत हमने घी शुरू कर दिया. कितने ही बातों में ऐसा ही चल रहा है. तो एक तरह से आंख मूंद के हम विज्ञान दृष्टि से परीक्षण करके नहीं, अंधश्रद्धा पर चल रहे हैं, क्योंकि ये विज्ञान पहुंचा नहीं. अपने देश में उसका एक कारण भाषा भी है, पराई भाषा में विज्ञान है, सब तक पहुंचना मुश्किल है. अब हमारा जो ज्ञान है हमारी परंपरा का, उसके ये डिटेल्स नहीं है, लेकिन उसका व्यावहारिक उपयोग करना नहीं करना, कैसे करना, इसका निर्णय प्रत्येक व्यक्ति कर सके, इतना ध्यान झोपड़ी तक भी पहुंचा है. और ज्ञान को सब तक पहुंचाना है, इसलिए जिसको जो भाषा आती है उसको उस भाषा में ज्ञान उपलब्ध हो. और मातृभाषा में ग्रहण करने की आदत लगने के कारण शिक्षा शास्त्र ये बताता है कि मातृभाषा में जो पढ़ाई की जाती है वो मनुष्य को ठीक बनाती है, वो जल्दी पहुंचती है. भारत तो बड़ा होना तय है, इसलिए तय है कि वो समय की आवश्यकता है, क्योंकि बढ़े हुए भारत को केवल महाशक्ति नहीं बनना है. अपने बचाव के लिए शक्ति तो चाहिए, लेकिन हमको विश्व गुरु बनना है. विश्व को इन सारी समस्याओं से राहत दिलानी है. ये काम कर सकने वाला भारत खड़ा करने के लिए, जैसे भौतिक विकास एक के बाद एक अच्छा हो रहा है, आगे भी होगा. आर्थिक दृष्टि से हम शक्ति बनेंगे, सामरिक दृष्टि से शक्ति बनेंगे, ज्ञान के दृष्टि से भी हम शक्ति संपन्न होंगे. वैसे धर्म की दृष्टि लेकर स्वयं केवल शक्ति संपन्न नहीं होंगे, संपूर्ण दुनिया को नई शक्ति देंगे, नई दृष्टि देंगे, जिससे परस्पर सहयोग से सारा राष्ट्रकुल मानवता को लेकर सृष्टि के साथ मित्र होकर चलेगा और दुनिया एक नई सुखी सुंदर दुनिया बनेगी. इतने महत् कार्य की एक छोटी सी शुरुआत विज्ञान भारती है.